హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ రోడీ బేబీ. నేనైతే చాలా బాగున్నాను. నా బర్త్డేకి మా హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్స్ అయితే 2 గిఫ్ట్స్ ఇచ్చారనమాట. నాకు ఏదైతే యూస్ఫుల్లో అదే ఇచ్చారు. నేను చాలా రోజుల నుంచి ఇది విష్ లిస్ట్లో పెట్టి ఉంచానమాట, ఫ్లిప్కార్ట్లో. అది చూసి ఇచ్చారనమాట. ఇదైతే మ్యాక్ అనమాట. మ్యాక్లో మనకి మైక్. నేను అంటే లైక్ నాకు లాంగ్ వీడియోస్ చేసినప్పుడు ఫస్ట్ వీడియో చేసి మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి దానికి సపరేట్గా వాయిస్ ఇచ్చి ఇలా కొంచెం ఎక్స్ట్రా వర్క్ అవుతుంది అని చెప్పేసి నేను ప్రతిసారి నాకు ఇది కావాలి కావాలి అని అడిగేదాన్ని. ఇప్పుడు ఎందుకులే, అప్పుడు ఎందుకులే, తీసుకుందాం అని చెప్పేవారు. బట్ నాకైతే బర్త్డేకి సర్ప్రైజ్ చేశారనమాట. ఇది అయితే బర్త్డే తర్వాత రోజు నాకు డెలివరీ అయిపోయింది. అంటే తనకి ఎక్స్పెక్ట్ చేయలేదు. బర్త్డే వరకు డేట్ ఇచ్చారు, బట్ ఆ టైంకి రాలేదు. నెక్స్ట్ డే వచ్చినాయి అనమాట గిఫ్ట్స్. బట్ ఎప్పుడైతే ఏంది, మనకు అవసరపడేదే కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా కనెక్ట్ చేయాలనేది అందులో ఉంది. మొత్తం 2 మైక్స్ వచ్చాయి ఇందులో. 2 మైక్స్లో కనెక్టర్స్, ఛార్జింగ్ పెట్టడానికి అవన్నీ వచ్చాయన్నమాట. ఒకసారి మీరు చూసేయండి ఏమేమి ఇచ్చారనేది. ఇదైతే మైక్స్ ఛార్జ్ చేయడానికి కనెక్టర్ అనమాట. 2 మైక్స్ అనమాట. యాక్చువల్లీ ఇందులో సింగిల్ మైక్ కూడా ఉంది. మీకు కావాలంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు. ఉండని ఎంతకన్నా బెటర్ అని చెప్పేసి నేను టూనే విష్ చేసి పెట్టాను. అందులో 2 తీసుకున్నారనమాట. నా విష్ లిస్ట్లో ఏది కనిపించిందో అదే తీసేసుకున్నారు మా హస్బెండ్. దీనికి పెట్టడానికి ట్రై చేశాను, బట్ దానికి అది సిపిన్ కనెక్టర్ అనమాట. అది చిన్నది. ఇది ఛార్జర్ పెట్టడానికి. ఇది ఐఫోన్ కనెక్టర్ కనిపిస్తుందా మీకు? ఇదైతే ల్యాప్టాప్కి కానీ అలా కనెక్ట్ చేసుకోవడానికి వాయిస్ ఇచ్చేటప్పుడు. ఇవైతే 2 మైక్స్. క్లిప్ అయితే మంచి కంఫర్టబుల్గానే ఉంది. వాయిస్ కూడా చాలా అంటే చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు నేను మీకు వాయిస్ ఇచ్చేది కూడా ఈ మైక్లోంచే వాయిస్ ఇస్తున్నాను. వాయిస్ క్లారిటీ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇవన్నీ దీని ఐటమ్స్ అనమాట. దీనికి సంబంధించిన ఇవన్నీ. ఇప్పుడు సెకండ్ గిఫ్ట్ అనమాట. 2 గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. ఎప్పుడు ఇవన్నీ హస్బెండ్ 2 గిఫ్ట్స్ ఇచ్చారు. ఎందుకంటే అతి పెద్ద గిఫ్ట్ నేను త్వరలోనే తనకి ఇవ్వబోతున్నాను కాబట్టి తను నాకు ఇలా గిఫ్ట్స్ ఇచ్చారు అనమాట. తర్వాత ఛాన్స్ ఉంటుందో ఉండదో తెలియదు కదా. ఇదైతే నేనైతే ఒక గిఫ్ట్ అని గెస్ట్ చేస్తున్నాను. అదేనో కాదో ఎగ్జాక్ట్గా తెలీదు. మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. ఇది కూడా బర్త్డే రోజుకి నాకు రాలేదు, బర్త్డే నెక్స్ట్ డేకి వచ్చింది. కానీ ముందుగానే కొంచెం రివీల్ చేశారు. గిఫ్ట్ అయితే బుక్ చేశాను, ఇంకా రాలేదు అని చెప్పేసి, బర్త్డే రోజు ఫీల్ అవుతానని చెప్పి. ఫైనల్గా వచ్చేసింది. జస్ట్ వెయిట్. నేను ఇప్పుడు మైక్ తీసుకున్నాను కదా, అది ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాము. కనెక్ట్ చేసి డైరెక్ట్ దాంట్లోనే వాయిస్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే మైక్ కనెక్ట్ చేస్తున్నాను. అండ్ మైక్ అయితే కనెక్ట్ అయిపోయింది. మనకి బ్లింక్ అవ్వట్లేదు అని అంటే కనెక్ట్ అయినట్టే. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ మైక్ కనెక్ట్ చేయడము. దీనికైతే యూట్యూబ్లో పెద్ద పెద్ద స్టోరీసే పెట్టారు. నేనైతే జనరల్గా ట్రై చేశాను, సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో వాయిస్ ఇస్తాను, చెక్ చేయండి. హలో. నాకైతే ఆత్రం ఎక్కువ. నేను సీజర్ ఇంకా చాకు ఇవే వచ్చే వరకు కూడా నేను అస్సలు ఆగలేను. చేస్తూనే ట్రై చేస్తా, కష్టమైనా కానీ. నా గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఆబ్వియస్లీ అందరికీ ఇంట్రెస్టే అనుకోండి. పాపం బర్త్డే రోజు ఇద్దామని చాలా ట్రై చేసిండు, బట్ బర్త్డే వరకు నాకు డెలివరీ అవ్వలేదు. ఏది నేను ఇంతకుముందు మస్తు చాలా అడిగిన, నాకు వీడియోస్ తీసుకోవడానికి కష్టంగా ఉంది, నాకు అది కావాలి అని చెప్పేసి. నాకు కొంచెం డౌట్ ఉండే, కానీ బాక్స్ చూసినప్పుడు ఇంత పెద్దగా వస్తుందా అని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ అలాగే వచ్చింది. ఫుల్ సాటిస్ఫైడ్ నేనైతే. స్టాండ్ ఇందులో వచ్చింది, ఇంకేం లేదు. చాలా రోడ్డు మీద చూసి కూడా నేను అడిగినాం, నాకు ఇది కావాలి అని. బట్ అక్కడ బాగోవు, ఖరాబ్ అయిపోతుంది అని చెప్పి ఇప్పుడు వద్దనేవారు. నా బాధ భరించలేక వీడియోస్ ప్రతిసారి ఏంటంటే వీడియో ఏది దిగాలన్నా వీడియో ది అని అడుగుతున్నా అనమాట. అది తట్టుకోలేక ఇచ్చింది నాకు తెలిసి.
ఇది ఉంటే నా వీడియోస్ నేనే తీసుకోవచ్చు, ఎవరిని అడిగే పని ఉండదు కదా. ప్రతి వీడియోకి కొంచెం వీడియో తీయవా అని అడగాల్సి వస్తుండే. ఈసారి ఇప్పటి నుంచి నాకు ఆ బాధ లేదు, నా వీడియో నేనే తీసుకోవచ్చు. అడిగినప్పుడు ఇప్పకుండా తెలియకుండా తెస్తారు కదా, మస్తు ఉంటారు కదా. అట్లా చాలా తక్కువ మారుతుంది నాకు గిఫ్ట్ ఇవ్వడం. అయితే ఇప్పటివరకు నాకు తెలియకుండా ఇచ్చిన గిఫ్ట్ ఈ డబ్బా. ఏదో అక్షయ తృప్తి రోజు అనుకుంటే ఏదైనా కొనాలి, సిల్వర్ అయినా గోల్డ్ అయినా అంటే నాకు తెలియకుండా సర్ప్రైజ్గా తెప్పించిన గిఫ్ట్ ఇది ఒక్కటే. రింగ్ ఒకటి గోల్డ్ కొనే ఇది లేక సిల్వర్లో సరిపెట్టేశాడు అనమాట. స్టాండ్ అయితే ఇలా వస్తుంది. ఇంకేనా ఇంకా పెద్ద అవుతుంది.
హ్యాపీ. వామ్ వామ్ లైట్ మళ్ళీ చేంజ్ వైట్ ఇంకా బాగుంది కదా, మస్తు వచ్చింది. అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నా. అలా ఉంది మనకి. ఇలా సెట్ చేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. ఫుల్ హ్యాపీ, ఫుల్ హ్యాపీ. నా బడ్జెట్కి ఇంకొక గిఫ్ట్ వచ్చింది, బట్ ఇది మా హస్బెండ్ ఇవ్వలేదు, మా అపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారనమాట. మా కింద ఫ్లాట్గా ఉంటారు వాళ్ళు. వచ్చేసి ఏదో అసలు దేవుడు బొమ్మ అని అనుకుంటున్నా, మోస్ట్లీ అలా ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఫ్రేమ్ చేయించలేరు కదా మన కోసం వాళ్ళు. ఏదైనా షోకి ఇచ్చి పెట్టుకునేది అయ్యి ఉంటుంది. లెట్ మీ చెక్. ఇట్లా ఉందా? ఓకే. వినాయకుడు షోకేస్కి బాగుంది కదా, నెమలి వినాయకుడు. మనం లైట్ చేంజ్ చేద్దాం. ఇప్పుడు బాగుంది. బాగా వచ్చింది కదా. కోట్ చూడండి, నార్మల్ పెయింట్ లాగా లేదు, సౌండ్ కూడా వస్తుంది. ఇదంతా ఏదో కడీతో వేసినట్టు ఉంది, డిఫరెంట్ ఉంది. షోకేస్కి పెట్టుకోవడానికి బాగుంటుంది. దీని మీద ఈ డిజైన్ బాగా నచ్చింది నాకు. ఇట్లా సౌండ్ వస్తుంది. థ్యాంక్ యూ వాళ్ళకి. మేము ఎక్కువ ఎవరిని పిలవలేదు, ఎవరిని అంటే పెద్దగా చేసుకోలేదు కాబట్టి నాకు వచ్చిన గిఫ్ట్స్ ఇవి అన్నమాట ఇప్పటికైతే. ఇంకా ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే స్టాండ్ వచ్చింది కాబట్టి నా అంతటి నేను వీడియోస్ చేసుకోగలుగుతాను కాబట్టి. ఇంకా శ్రీమంతం వీడియో కూడా పోస్ట్ చేయలేదు, అంటే నేను శ్రీమంతంలో వీడియోస్ ఏం తీయలేదు పెద్దగా, అన్ని ఫొటోస్ మాత్రమే ఉన్నాయి. ఫొటోస్ అన్నీ కలిపి వీడియో చేశాను, బట్ ఇంకా నేను శారీ జ్యువెలరీ అవన్నీ చూపించి వీడియో చేయాలి అని ప్లాన్లో ఉన్నాను. ఇప్పటివరకు కుదరలేదు, బట్ ఈ వీడియో తర్వాత నాకు స్టాండ్ వచ్చింది కాబట్టి ఎవరు సపోర్ట్ లేకుండా అవన్నీ నేను డీటెయిల్గా మీకు వీడియో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికీ 1 year అయింది, బట్ నాకు ఎక్కువ 150 members కూడా సబ్స్క్రైబర్స్ లేరు, అంటే నా ఫాల్టే. నేను ఎక్కువ వీడియోస్ పెట్టలేదు, ఇక్కడ నుంచి డైలీ పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.